स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీ రామకృష్ణ పరమహంస యొక్క సంక్షిప్త జీవిత చరిత్రని మనం చదవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పోయిన భాగంలో ఆయన బాల్యాన్ని గురించి మనం చూసాం. ఆయన తన పెద్దన్నయ్య రామ్కుమార్తో కలిసి కలకత్తా వెళ్ళారు. కలకత్తాలో ఆయన రామ్కుమార్ ఒక సంస్కృత పాఠశాల స్థాపించారు. దానికి తోడు ఆయన ఒక ఇంట్లో అదనంగా డబ్బు సంపాదించడం కోసం దేవతార్చన చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పనిని గదాధర్కి అప్పగించారు. గదాధర్ సంస్కృత పాఠశాలకు కూడా వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, ఇక్కడ ఈ పూజ కూడా చేయాలి వాళ్ళ ఇంట్లో. కానీ ఈ రెండు పనుల్లో ఆ పాఠశాలకు వెళ్ళడం గదాధర్కి ఇష్టం లేదు. పూజ మాత్రం చాలా ఇష్టమైంది. చాలా భక్తి శ్రద్ధలతో అక్కడ పూజ చేసేవాళ్ళు. అది ఎంత బాగా ఉండేదంటే ఒక మహిళా భక్త బృందం తయారైంది. దానికి తోడు ఒక మంచి మిత్ర బృందం కూడా తయారైంది. వీళ్ళందరూ కూడా దేవతార్చనలో ఆయన పాల్గొనేవాళ్ళు, పాడుతూ ఉండేవాళ్ళు. ఆయన ఎంత బాగా పాడుతుండేవాళ్ళు అంటే వాళ్ళందరూ అన్నీ మర్చిపోయి ఆయనతో పాటు కూర్చునేవాళ్ళు అనమాట. చాలా ఆకర్షణీయంగా ఉండేవి, చాలా స్ఫూర్తిదాయకంగా ఉండేవి. తర్వాత ఆయన మాట్లాడినా ఆయనతో పాటు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉండేది. అందుకని కూడా ఎప్పుడు కూడా ఆయనతో స్నేహం చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు. అయితే కలకత్తాకు వచ్చారు. ఇప్పుడు కమర్పుకూరులో లేరు. కమర్పుకూరులో ఇలాగే చిన్నతనంలాగే సాగిపోతూ ఉంది. కానీ కలకత్తా వచ్చిన తర్వాత ఇక్కడ చదువుకోవాలి, ఇక్కడ డబ్బు సంపాదించాలి కదా. కానీ ఇక్కడ కూడా కమర్పుకూరులో మాదిరిగానే జరుగుతోంది సమయం. చదువు అంటే నిర్లక్ష్యం. రామ్కుమార్ అనుకున్నాడు, తల్లి దగ్గర చాలా హాయిగా నిశ్చింతగా ఉన్నాడు, గ్రామీణ జీవితం ప్రశాంతంగా ఉన్న జీవితంలోంచి ఇక్కడ కలకత్తా తీసుకొచ్చాము, ఇక్కడ కొన్నాళ్ళు సరే కానీ కొంచెం అలవాటు పడతాడు అని చెప్పి కొన్ని రోజులు ఊరుకున్నారు. కానీ ఆ నిర్లక్ష్యం ఎంతకీ పోవడంలా. కొంచెం మచ్చుకైనా కూడా ఆయనలో ఏమీ తేడా లేదు, అలాగే ఉన్నారు. పాఠశాలకు రావట్లేదు, చదువుకోవట్లేదు, పూజలు వాటిలో మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు. ఒకరోజు ఇంక రామ్కుమార్ ఉండలేక, ఏమిటి ఇట్లా చేస్తున్నావు నువ్వు, ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం చేస్తున్నావు, అది ఇది అని చెప్పి చాలా గట్టిగా మందలించారు. గదాధర్ అప్పుడు చెప్పారన్నమాట. ఏంటంటే ఆయనకి తన పద్ధతి మార్చుకోవడం ఎంతమాత్రం ఇష్టం లేదు. ఆయన తీక్ష్ణంగా నిశ్చలంగా ఒక సమాధానం చెప్పారు. ఏమిటంటే, బియ్యము అరటికాయలు మూట కట్టే చదువు నాకు అక్కర్లేదు. ఈ రోజున ఈ సమాధానం విశ్వవిఖ్యాతం. రామకృష్ణ పరమహంస తన అన్నయ్యకి చెప్పారు. ఎందుకు చెప్పారు? ఈ బియ్యము అరటిపళ్ళు మూట కట్టే చదువు అంటే పొట్టకూటి చదువు అనమాట, ఇది నాకు అక్కర్లేదు. ఏ విద్య వల్ల హృదయ వికాసం కలుగుతుందో, ఏ విద్య వల్ల కోరికలన్నిటికీ అతీతమైన ఆధ్యాత్మిక తృప్తి, ఆధ్యాత్మిక సంతృప్తి కలుగుతుందో ఆ విద్య నాకు కావాలి అని మనం చూస్తాం. ప్రహ్లాదుడు చదువులలో మర్మమెల్ల చదివి తండ్రి అంటాడు. నేను చదువుల్లో ఏమైతే మర్మం ఉందో అది చదివాను నేను అంటాడు. అదేవిధంగా రామకృష్ణ పరమహంస కూడా చెప్తున్నారు. ఏమిటి? ఏ విద్య వల్ల హృదయం వికసిస్తుందో, ఏ విద్య వల్ల కోరికలన్నీ నశిస్తాయో, ఏ విద్య వల్ల కోరికలన్నిటికీ అతీతమైన ఆధ్యాత్మిక సంతృప్తి ఏదైతే ఉంటుందో, కోరికలు ఎప్పటికీ ఇవ్వలేని సంతృప్తి ఏదైతే ఉందో ఆ సంతృప్తి ఇచ్చే విద్య నాకు కావాలి, దాన్ని నేను అభ్యసిస్తాను అని చెప్పాడు. ఈ మాట విని రామ్కుమార్కి ఏం మాట్లాడాలో తెలియదు. అంతే, అంటే నువ్వు చెప్పే చదువు నేను చదువుకోను అని అర్థం. ఇంకేం మాట్లాడతాడు రామ్కుమార్? ఏం మాట్లాడలేడు. గదాధర్ విద్యాభ్యాసం అందరితో ఆగిపోయింది. అతడి జీవితం మామూలు జీవితం నుంచి ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించాలి ఆయన, అటువైపు మళ్లించబడింది. అది ఎలా జరిగిందో మనం చూద్దాం. ఏమిటంటే, మామూలు చిన్నతనపు జీవితం నుంచి పెద్ద ఆలోచనలు, ఆ పెద్ద ఆలోచనల్ని సాధించే మార్గం ఎలాగా అని అన్వేషించే ఒక మనస్తత్వం, ఇవి గదాధర్లో మనకి నెమ్మదిగా కనిపిస్తాయి. 1855వ సంవత్సరంలో కలకత్తాకు 4 మైళ్ళ దూరంలో, అంటే సుమారుగా ఒక 7 కిలోమీటర్ల దూరంలో దక్షిణేశ్వరం అనే ఒక చోట ఒక గొప్ప కాళికాలయం కట్టారు. దక్షిణేశ్వర ఆలయం. ఈ రోజులో ఇప్పుడు కూడా మనం వెళ్ళి దాన్ని చూడవచ్చు. గదాధర్కి అప్పటిదాకా ఆధ్యాత్మిక శక్తి అది లోపలే ఇమిడి ఉంది, ఆయన లోపలే ఇమిడి ఉంది, బయటకు కనిపించాలి ఇప్పటిదాకా. కొన్ని భావావేశాలు మనం చూసాం. అయితే
చాలా తక్కువ అది. కానీ ఆ అనంతమైన శక్తి బయటికి రావడానికి, అభివ్యక్తం అవ్వడానికి ఈ దేవాలయం నిలయమైంది. ఏమిటి ఈ దేవాలయం కథ ఏమిటంటే, కలకత్తాలో ఒక సంపన్నురాలు ఒక ఆవిడ ఉన్నారు, ధార్మికురాలు, చాలా మంచి ధార్మికురాలు ఆవిడ, చాలా మంచి ఆవిడ, దయాళువు. ఆవిడ పేరు రాణి రాష్మణి. ఈ రాణి రాష్మణి ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ రాణిగారు ఒకసారి కాశీ యాత్రకు బయలుదేరినప్పుడు ఆవిడ వెళ్తున్న పడవలు సాయంత్రం కలకత్తా పరిసరాల్లో దక్షిణేశ్వరం దగ్గర ఆగాయి. ఎందుకు ఆగాయంటే వాతావరణం బాగాలేదు, నదిలో వెళ్ళడానికి వీలుగా లేదు. అందుకని ఆ దక్షిణేశ్వరం దగ్గరలో ఆ నావలన్నీ ఆపి లంగర్ వేసి అక్కడ ఆగారు రాత్రికి. అయితే ఆ రాత్రి రాణికి ఒక కల వచ్చింది. ఆ కలలో కాళీమాత ఆవిడకి దర్శనం ఇచ్చి, ఇక్కడ తీరంలో ఒక దేవాలయాన్ని నువ్వు నిర్మించు, ఈ పుణ్యకార్యం కాశీయాత్రతో సమానమైన ఫలితాన్ని నీకు ఇస్తుంది, కాబట్టి నువ్వు కాశీయాత్ర చేయనవసరం లేదు, కాశీయాత్రకి చాలా డబ్బు ఖర్చు అవుతుంది, అదంతా ఖర్చు పెట్టకుండా నువ్వు ఇక్కడ నాకు మంచి దేవాలయాన్ని నిర్మించు అని చెప్పి ఆదేశించింది. ఆ విధంగా నేడు విశ్వవిఖ్యాతమైన దేవాలయం దక్షిణేశ్వర ఆలయం అని అంటాం. ఆ దక్షిణేశ్వర కాళికాలయం అది వెలసింది. ఆ దక్షిణేశ్వర కాళికాలయంలో మాత పేరు భవతారిణి కాళి. భవతారిణి కాళికి దేవాలయాన్ని వాళ్ళు నిర్మించారు. ఈ దేవాలయ ప్రతిష్ట 1855 సంవత్సరంలో జరిగింది. రామకుమార్ని ఆ దేవాలయంలో పూజారి కింద నియమించారు. రామకుమార్ గొప్ప పండితుడు, పూజా విధానాల్లో కానీ సంస్కృతంలో కానీ ఆయన మించిన వాళ్ళు లేరు. ఆయన సంస్కృత పాఠశాలను మూసేసి దక్షిణేశ్వరానికి తన నివాసాన్ని మార్చారు. గదాధర్ కూడా అన్నగారిని అనుసరించి ఆలయ ప్రాంగణంలో వచ్చి అక్కడే ఉంటున్నారు. అప్పటి నుంచి 1855 సంవత్సరం నుంచి 1886 సంవత్సరం వరకు ఆయనకి క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు ఆయన మళ్ళీ కలకత్తాకి తీసుకువెళ్ళే వరకు గురుదేవులు అక్కడే ఆ దక్షిణేశ్వరంలోనే ఉన్నారు. ఆయన జీవితంలో అధికమైన భాగం, ముఖ్యమైన భాగం అంతా కూడా ఈ దక్షిణేశ్వరాలయంలోనే గడిచింది. గదాధర్ యొక్క భక్తిపూరితమైన స్వభావం, మంచి వ్యక్తిత్వం ఈ దేవాలయ యజమానురాలైన రాణి రాష్మణికి చాలా నచ్చాయి. ఆవిడకు ఒక అల్లుడున్నాడు, మధురనాథ్ విశ్వాసం. ఆయన కూడా చాలా ఆకర్షించింది. అందువల్ల వాళ్ళు గదాధర్ని దేవాలయ అర్చకుల్లో ఒకళ్ళుగా నియమించాలనుకున్నారు. కానీ గదాధర్ అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆయన దేవాలయంలో ఉండే రకరకాల వస్తువులన్నీ జాగ్రత్త చూడడం ఆయనకి ఇష్టం లేదు. బంగారం ఇవన్నీ ఉంటాయి, వాటిని నేను జాగ్రత్త చూడండి. అందుకని ఆయన చాలా బతిమాలి అది మొత్తం మీద ఏదో ఒక విధంగా వేరే ఒక ఏర్పాటు చేసి ఆయన ఒప్పించారు. ఆయన అవన్నీ చూసే పని లేకుండా వేరే విధంగా ఆయన్ని ఒప్పించారు. కాళికాలయం ప్రాంగణంలోనే ఇంకో రాధాకాంతాలయం అని ఒకటి ఉంది. ఆ రాధాకాంతాలయానికి ఆయన్ని అర్చకుడిగా నియమించారు. ఆ తదుపరి కాళికాలయంలోనే రామకుమార్కి సహాయ అర్చకుడిగా నియమించారు. 1856 సంవత్సరంలో రామకుమార్ మరణించారు. అప్పటి నుంచి గదాధర్ కాళికాలయానికి ప్రధాన అర్చకుడిగా నియమించబడ్డారు. ఆయన మేనల్లుడు హృదయని సహాయ అర్చకుడిగా పెట్టారు. ఇక్కడ మనం ఒక మైలురాయిని దాటామన్నమాట. రామకృష్ణులు ఆ దేవాలయంలో ప్రధాన అర్చకుడి కింద ఆయన నియమించబడ్డారు. అయితే ఈ కాళికాలయంలో అర్చకత్వం చేస్తున్నప్పుడు ఆయన జీవితంలో గొప్ప మలుపు వచ్చింది. వైదిక కర్మలు, పూజలు ఇవన్నీ చేయడానికి గదాధరుడి చెవిలో దేవీ మంత్రాన్ని చెప్పారు. అది చెప్పగానే ఆయనకి తీవ్రమైన ధ్యానస్థితి కలిగింది. అప్పటిదాకా నిశ్చింతగా హాయిగా అందరితో సంతోషంగా ఉంటూ ఉండే గదాధర్ అప్పటి నుంచి గంభీరంగా మారిపోయాడు. ఆయన దృష్టి కూడా అంతర్ముఖమైంది. ఏమిటిది, ఈ ప్రపంచం ఏమిటన్న ఆలోచన ఆయనలో కలగడం మొదలుపెట్టింది. ఊరికనే భక్తి లేకుండా ఏదో యాంత్రికంగా చేసాంలే అన్నట్టుగా పూజా పురస్కారాలు చేస్తే ఆయనకి అది నచ్చేది కాదు. మామూలుగా అర్చకులందరూ కూడా ఆ విధంగానే చేస్తారు, ఇక్కడ మనం చూస్తుంటాం. కానీ నిజమైన అర్చకుడు అక్కడ నిజంగా భగవంతుడు ఉన్నాడు, అది రాయి కాదు, విగ్రహం కాదు, భగవంతుడే అక్కడ ఉన్నాడు, నేను ఆయనకి అర్చన చేస్తున్నాను అనే విధంగా గదాధరుడు అర్చనలో పూర్తిగా మునిగిపోయేవాడు. పూజ చేసిన తర్వాత ఇక సాధారణంగా ఎవరిలో మనకు అనిపించదు అటువంటి భక్తి ఆవేశంతో ఆయన బ్రహ్మాండంగా పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. అమ్మవారి దగ్గర నిలబడి గంటల తరబడి పాడుతూ ఉండేవాడు. తర్వాత ఆలయంలో పూజ మొదలైన కర్మలు లేని సమయంలో, ముఖ్యంగా రాత్రిపూట ఆయన తన గదిలో నుంచి మాయమైపోయేవాళ్ళు. ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలియదు.
ఆయన పక్కనే ఆయన మేనల్లుడు ఉండేవాడు హృదయ్. ఈ హృదయ్ చూస్తున్నాడు. మేనల్లుడు అడిగాడు, మామ ఎక్కడికి వెళ్ళావు నువ్వు రాత్రి అని. అప్పుడు ఆయన చెప్పాడు, దేవాలయ ప్రాంగణంలోనే నేను ధ్యానం చేస్తున్నాను, అక్కడ అమ్మవారికి ధ్యానం చేస్తున్నాను నేను రాత్రిపూట అని చెప్పాడు. చెబితే ఆ హృదయ్ ఈ గదాధర్ ఏం చేస్తున్నాడు అని చెప్పి చూడడానికి వెనకాల వెళ్ళాడు. పొదలలో మధ్యలో ఒక చోట కూర్చుని ఆయన ధ్యానం చేస్తున్నాడు. ఆయన భయపడదామని చెప్పి హృదయ్ కొన్ని రాళ్ళు విసిరాడు. కానీ రామకృష్ణుడు ఏమీ కదలేదు. ఆయన పూర్తిగా ధ్యానంలో మగ్నమైపోయి ఉన్నాడు. మరొక రోజు హృదయ్ అక్కడికి వెళ్ళి చూసి ఆశ్చర్యపోయాడు. దిగ్భ్రాంతి కలిగింది. ఏమిటంటే తన మావయ్య బట్టలన్నీ తీసేశాడు, యజ్ఞోపవీతాన్ని కూడా తీసేశాడు. పూర్తి దిగంబరంగా కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. ఆయనకి ఏమీ బాహ్యస్మృతి లేదు. హృదయకి ఏం అర్థం కాలేదు. బట్టలు తీసేస్తే తీసేశాడు, కానీ యజ్ఞోపవీతం కూడా ఎందుకు తీసేస్తాడు కదా? యజ్ఞోపవీతం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీయకూడదు. అలా ఎందుకు చేశాడు? ఈ ప్రవర్తన విపరీతంగా ఉంది. ఎందుకు చేస్తున్నాడు? ఈ కారణం ఏంటో తెలుసుకోవాలి. హృదయ్ చాలాసేపు నిలబడ్డాడు. అప్పటికైనా ఆయన ధ్యానం పూర్తవలేదు. అయిన తర్వాత వస్తే హృదయ్ ఆయన అడిగాడు, ఏంటి నువ్వు అలా చేస్తున్నావు అని. అడిగితే అప్పుడు గదాధర్ చెప్పాడు, భక్తుడైన వాడు భగవంతుడికి ప్రార్థన చేసేటప్పుడు ఇలాగే చేయాలి. ఎందుకంటే మనిషి పుట్టినప్పటి నుంచి ద్వేషం, సిగ్గు, కులం, సంస్కారం, భయం, కీర్తి, గర్వం, అహంకారం అనే అష్టపాశాలు మనిషికి ఉన్నాయి. ఈ అష్టపాశాల వల్ల మనిషి ధ్యానం సరిగ్గా చేయలేడు, భగవంతుడి గురించి ఆలోచించలేడు. ఎప్పుడు కూడా ఈ పాశాల వల్ల తన గురించి, లేకపోతే తన ఆస్తిపాస్తుల గురించి, తన గొప్పతనం గురించి ఆలోచించుకుంటూ ఉంటాడు. అవన్నిటి గురించి ఆలోచించకుండా భగవంతుడి గురించి ఆలోచించాలంటే, భగవంతుడి గురించి ధ్యానం చేయాలంటే అవి ఏమీ ఉండకూడదు. యజ్ఞోపవీతం అనేది ఎందుకు తీసేశానంటే నేను బ్రాహ్మణుండి అని చెప్పి నాకు మాటి మాటికి గుర్తు చేస్తుంటాను. నేను అందరికంటే అధికుణ్ణి అనే భావాన్ని కూడా నాకు కలిగిస్తుంది. అందుచేత ధ్యానం చేసేటప్పుడు అది నేను తీసివేశాను, కానీ నేను తర్వాత మళ్ళీ దాన్ని ధరించాను అంట. ఇది ఇలాగా చెప్పేసరికి హృదయకి ఏమీ అర్థం కాలేదు. ఏమిటిది? చాలా విచిత్రంగా ఉంది, ఈయన ప్రవర్తన విచిత్రంగా ఉంది. తర్వాత అర్చన చేస్తున్నప్పుడు కూడా ఈయన ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. ఊరికనే భక్తి ఇంకా చాలా ఎక్కువైపోయినట్టుంది. ఈయనకేవో మతి భ్రమణం కలుగుతున్నట్టుంది, కొంచెం పిచ్చి పడుతున్నట్టుంది. ఏం చేస్తున్నాడు మామయ్య అని చెప్పి అనుకుంటున్నాడు. గదాధర సాధారణంగా ఇంకా మామూలుగా పూజ చేసే పద్ధతిని వదిలిపెట్టి దేవి విగ్రహాన్ని సజీవమైన మూర్తిగా భావించడం మొదలుపెట్టాడు. ఆయన విగ్రహంతో మాట్లాడుతున్నాడు, అన్నం నోట్లో పెడుతున్నాడు, విగ్రహంతో చెప్తున్నాడు, అమ్మ ఇంక నువ్వు నిద్రపోమ్మా అని చెప్పి చెబుతున్నాడు. చామరం తీసుకుని వీస్తూ ఉంటే ఎంతసేపో వీస్తుంటాడు. పరిసరాలు అన్నిటినీ మర్చిపోయి ఏదో తన సొంత ప్రపంచంలో ఉన్నట్టు ఉపచారాలన్నీ చేస్తుంటాడు. భగవంతుడికి చేసే ఉపచారాలు, పూజలో మనకి చేసే ఉపచారాలని తెలుసు కదా, వాటిని చేసేందుకు ఒక పద్ధతి ఉంది. అయితే గదాధర అవేం పట్టించుకోకుండా తన సొంత పద్ధతిలో మామూలు మనుషులు ఎలాగైతే మాట్లాడతారో ఆ విధంగా విగ్రహంతో మాట్లాడుతూ ఆ విధంగా చేయడం మొదలుపెట్టాడు. అయితే ఇదంతా ఈ దేవాలయ సిబ్బంది చూస్తున్నారు. ఏమిటి పూజారి గారు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి అనుకున్నాడు. ఇదంతా పద్ధతికి విరుద్ధంగా ఉంది. మనకి తెలుసు ఆయా దేవాలయాల్లో చాలా పద్ధతిగా చేస్తారు. అయితే ఈ కొత్త పూజారి గారు అలా చేయట్లా. ఈయన విగ్రహాన్ని అపవిత్రం చేసేస్తున్నాడు, విగ్రహంతో మాట్లాడుతున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, ఇదంతా బాగలేదు అని చెప్పి రాణి రాష్మణి గారి అల్లుడు మధురనాథ్ ఆయన దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశారు. అయితే మధురనాథ్ ఇది ఏమిటి ఏదో తెలుసుకోవాలి, అక్కడికి వెళ్ళి చూద్దాము ఏం జరుగుతుందో అని చెప్పి ఆయనే వచ్చాడు. అకస్మాత్తుగా వచ్చాడు. వచ్చి చూస్తే ఆ పూజారి చేసే పూజ కనిపించింది. ఆ పూజారి యువకుడు, ఆయన వింత ప్రవర్తన అదంతా చూశాడు ఆయన. అయితే దానికి కారణం ఆయనకి చాలా ఉన్న తీవ్రమైన భక్తి. ఆ భక్తి పారవస్యంతో ఆయన ఆ విధంగా చేస్తున్నాడు. అంతేకాని ఆయనేమి కూడా నిజంగా పూజలో చెడగా చేయాలి, లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఉండాలి అని చెప్పి ఆయన ప్రయత్నం చేయట్లా. అది కాదు ఆయన ఉద్దేశం అని చెప్పి గ్రహించాడు. గ్రహించి ఆయన ఈ యువ పూజారి విషయంలో మీరు దేన్ని పట్టించుకోవద్దు అని ఆజ్ఞ జారీ చేశాడు. ఆ పూజ చూసిన తర్వాత గదాధర్ మీద ఉన్న అభిమానం ఇంకా పెరిగింది. మధురబాబుకి గదాధర్ మీద ఉన్న అభిమానం ఇంకా బాగా పెరిగిపోయింది. ఇలాంటి సంఘటనే ఇంకోటి కూడా మరి కొద్ది రోజుల్లోనే చాలా అందరూ ఆశ్చర్యపోయేలాగా ఒక పని చేశాడు గదాధర్. ఏం జరిగిందంటే
రాణి రాష్మణి గారే స్వయంగా ఒకరోజు దేవాలయానికి వచ్చారు. వచ్చి అక్కడ దేవాలయంలో కూర్చుని ఉంటే గదాధర్ని అడిగారు, ఏమండి పాడండి, మీరు ఏమన్నా పాటలు పాడండి అని. ఆవిడ కొన్ని పూలు తీసుకొని దండ కడుతూ ఉంది. దండ కడుతూ గదాధర్ ఎదురుకుండా కూర్చొని పాడుతున్నాడు. చాలా గొప్ప పారవశ్యంలో పాడుతున్నాడు. ఇంతలో హఠాత్తుగా గదాధర్ లేచి తను కూర్చున్న చోట నుంచి లేచి 2 సార్లు ఆవిడ చెంపలు అటు ఇటు పటాపటా 2 దెబ్బలు వేశాడు. అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. రాణి గారు, ఆవిడ ఆ ఎస్టేట్కి మొత్తానికి ఆవిడే రాణి, మరి అలాంటి పని చేస్తూ 2 చెంప దెబ్బలు కొట్టిన తర్వాత ఇక్కడ కూడా ఇంకా అవే ఆలోచనలో ఉన్నారా అన్నాడు. నిజానికి ఆ సమయంలో రాణి రాష్మణి ఏదో ఒక న్యాయస్థానంలో నడుస్తున్న కొన్ని వాద్యాల గురించి ఆలోచిస్తుంది. అది గదాధర్ తన అంతర్దృష్టితో చూశారు. ఆయనలో ఉన్న జగద్గురువు దాంతో బయటకు వచ్చాడు. జగద్గురు అనేవాడు ఏం చేస్తాడు? లోకాన్ని మంచి మార్గంలో పడ్డాడు. ఎదురుగుండా రాణి గారు ఏదో ఆలోచనలో ఉంది. ముఖ్యంగా భగవంతుడి అర్చన చేసే సమయంలో దేవాలయంలో కూర్చున్నప్పుడు అప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంది. అలా చేయడం తప్పు కదా. అందుకని ఆవిడని సరైన మార్గంలో పెట్టడం కోసం ఆయన 2 చెంపల మీద టపాటపా 2 దెబ్బలు వేశారు. అయితే ఒక చిన్నపిల్ల శిష్యురాలు, ఒక కుమార్తె అయితే మనం అట్లాగా చేయొచ్చు. కానీ ఈవిడ ఆలయానికే ఈవిడ యజమానురాలు, రాణి రాష్మణి స్వయంగా ఆవిడే. అయితే ఆవిడే ఆశ్చర్యపోయింది ఈయన చూసి. ఎందుకని? ఈయనకి నా మనసులో ఉన్న విషయం ఈయనకి ఎట్లా తెలుసు? ఆశ్చర్యపోయి ఆవిడ చూస్తుంటే ఈ పక్కన ఉన్న ఆలయ సిబ్బంది అంతా వీళ్ళందరూ సంతోషపడుతున్నారట. ఆహా, ఈయన ఈ పూజారి ఏవో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు, ఇప్పుడేమో బాగా పిచ్చి ముదిరింది, రాణిగారితోనే పెట్టుకున్నాడు, ఇంకా ఉద్యోగం పోతుందిలే అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అయితే రాణి రాష్మణి అలా అనుకోలేదు. ఆవిడే ఆగండి, మీరు దాన్ని ఏం పట్టించుకోవద్దని చెప్పి. తర్వాత ఎప్పుడైతే ఇలా జరిగిందో గదాధర్ మీద ఆవిడకున్న గౌరవం బాగా పెరిగింది. ఎందుకంటే గదాధర్ చేసిన పని సరైందే, దానిలో తప్పేం లేదు. గదాధర్ ఇలా ఎందుకు చేస్తున్నాడు, ఇలా ఎందుకు జరుగుతోంది అని కనుక మనం అనుకుంటే, గదాధర్లో ఆయన అంతరంగంలో ఆధ్యాత్మికమైన ఆ అనుభూతుల వల్ల, జీవిత దృక్పథం మీద ఆయన ఆలోచన వల్ల అది నెమ్మదిగా మారిపోతుంది. చాలా గొప్ప మార్పు. అది మామూలు మార్పు కూడా కాదు. మామూలు మనం చిన్న చిన్న అలవాట్లు మార్చుకోవడానికి మనం ఎంతో కష్టపడతాం. అయితే గదాధర్లో చాలా విపరీతమైన మార్పులు వస్తున్నాయి. అవి కూడా ఏంటి? మంచి మార్పులు, మహత్తరమైన మార్పులు. తర్వాత దేవాలయంలో ఆయన రోజు పూజ చేస్తూ ఉన్నారు. ఆ పూజ చేస్తూ ఉన్నప్పుడు ఆయన మనసులో ఒక ప్రశ్న ఉదయించింది. ఏమిటంటే, మనం ఈ విగ్రహాలన్నిటికీ పూజ చేస్తున్నాము, వీటిలో దివ్యత్వం ఉంది అని అనుకుని మనం వాటిలన్నింటినీ అర్చిస్తున్నాము. ఇదంతా నిజమేనా, లేకపోతే కేవలం భ్రాంతి అయినా? ఈ విగ్రహంలో నిజంగా భగవంతుడు ఉన్నాడా? ఇది ఆయన మనసులో కలిగిన అనుమానం. మామూలు మనుషులు కూడా, సామాన్యులు కూడా ఈ ప్రశ్న వేస్తారు. అది అటువంటి ప్రశ్న కాదు. బుద్ధితో ఆలోచించి, ఏంటండి విగ్రహంలో భగవంతుడు ఉన్నాడా అని చెప్పి చాలామంది తెలివిగల వాళ్ళు, చదువుకున్న వాళ్ళు అడుగుతూ ఉంటారు. అలాంటిది కూడా కాదు. ఇది హేతువాదమైన ప్రశ్న కూడా కాదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆయనకి తోచడంలా, ఇదేంటో, ఇది నిజమా కాదా మరి ఏమంటారు, జీవన మరణ సమస్య అంటారు చూసారా, ఆ విధమైన సమస్య కింద తయారైంది. చావో బతుకో ఇది తెలియాలి, ఆ సమాధానం తెలియకపోతే నేను ఉండలేను. అటువంటి పట్టుదల ఆయనతో కలుగుతుంది. ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. ఏంటంటే, మనుషుల్లో 3 రకాలైన తృష్ణలు ఉంటాయి. అవి కామేచ్ఛ, భోజనేచ్ఛ, హృదయేచ్ఛ. మామూలుగా ఉండే మనుషులందరిలో, లౌకికమైన మానవుల్లో, జంతువుల్లో కూడా 2 తృష్ణలు పనిచేస్తాయి. మొదటి 2 ఏమిటవి? కామేచ్ఛ, భోజనేచ్ఛ. కామం, భోజనం, ఈ రెండిటి గురించి ఆలోచిస్తూ ఉంటాయి. అయితే హృదయేచ్ఛ అనేది ఒకటి ఉంది. హృదయంలో కలిగే కోరిక అనమాట. అది చాలా తక్కువగా ఉంటుంది, అసలు కనిపించదు మనకి. అతి కొద్ది మందిలో కొంచెం కనిపిస్తుంది, తాత్కాలికంగా కనిపిస్తుంది, కానీ అది ఎంతోకాలం ఉండదు. కానీ గదాధర్ విషయంలో మాత్రం అది అన్నిటికంటే ప్రధానమైన కోరిక కింద తయారైంది, ప్రధానమైన తృష్ణ కింద తయారైంది.
ఇంకా అది రాత్రి పగళ్ళు ఆయన పట్టి పీడిస్తోంది, వదిలిపెట్టట్లేదు. ఎంత ప్రధానమైందంటే ఇక ఆయన దృష్టిలో అది ఎంత ముఖ్యమైందంటే ఆయనలో ఉన్న కామకాంచనాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి రెండు పూర్తిగా సమూలంగా ఆయన నిర్మూలించేశారు. ఆయన తర్వాత కాలంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు మాటిమాటికి కూడా కామినీ కాంచనాలు అని అంటుండేవాళ్ళు. కామినీ కాంచనాలు ఎవరు జయిస్తారో వాళ్ళకి భగవంతుడి దర్శనం కలుగుతుంది అని మాటిమాటికి చెప్తుండేవాళ్ళు. కామినీ కాంచనాలు కామకాంచనాలు, కామం కాంచనం, ఇవి రెండింటి గురించి మనం తర్వాత ఇంకా వివరంగా మాట్లాడుకుందాం. భగవంతుడు కనుక సత్యమే అయినట్లయితే మనకు కనబడే వాటిలన్నిటికంటే ఆయన మరింత స్పష్టంగా కనిపించాలి. ఎందుకంటే భగవంతుడు అసలు నిజం అని చెప్పుకుంటున్నాం కదా. భగవంతుడు కనుక చేతనం కలిగిన వాడైనట్టయితే, సచేతనుడైతే ప్రార్థనలు, ముఖ్యంగా వ్యాకులతతో భక్తులు చేసే ప్రార్థనలకు ఆయన స్పందించాలి అని చెప్పి అనుకున్నాడు. ఈ రకమైన ఆలోచన ఆయన మనసు నిండా నిండిపోయింది. ఎప్పుడు కూడా జగజ్జన్ని ఎలా కనిపిస్తుంది అని చెప్పి ఆరాటపడే స్థితికి వచ్చేసాడు. పక్క నుండి చూసేవాళ్ళకి అది పిచ్చిలాగా కనిపించింది. ఆయన అమ్మ నాకు కనిపించమ్మా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే పక్కనున్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, ఇదేదో పిచ్చిలా ఉందే అనుకుంటున్నారు. ఈ లోపల మధురనాథ్ ఇదంతా చూస్తున్నాడు. ఆయనకి చాలా గొప్ప ప్రేమ ఉంది గదాధర్ మీద, గొప్ప గౌరవం కూడా ఉంది. అయితే ఈయన చేస్తున్న పనులు, కర్మకలాపాలు ఏవైతే ఉన్నాయో అర్చన చేయడంలో ఆయన చేస్తున్న పద్ధతి చూసి తర్వాత ఆయన చేయలేకపోతున్నారు. ఎందుకంటే మనసులో ఉన్న ఆలోచన వల్ల ఆయన పూజ సరిగ్గా చేయలేకపోతున్నారు. ఆయనకి ఏం చేశారంటే ఈ పూజా పనులు తగ్గించారు, ఆయన కొంచెం విశ్రాంతి కలిగించారు. కాళికాలయంలో ప్రధాన అర్చకుడిగా హృదయం నియమించారు. ఈ హృదయనాథ్ గదాధర్ మేనల్లుడు, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. దాంతో హృదయ ప్రధాన అర్చకుడిగా ఉన్నారు. రామకృష్ణుడు అక్కడే ఉన్నారు, ఆ గుళ్ళోనే ఉన్నారు. అయితే ఆయన తన ఆలోచనలని దారిలో పెట్టేందుకు ఆయనకి సమయం దొరికేది. ఆయన కాకుండా హృదయని ప్రధాన అర్చకుడిగా పెట్టారు. అయితే ఈ రోజులు గడిచే కొద్దీ ఈ వ్యాకులత ఇంకా పెరిగిపోతుంది, తీవ్రమైన స్థితిలోకి వచ్చేసింది. రాత్రి పగలు ఎలా గడుస్తున్నాయో కూడా ఆయనకు తెలియట్లేదు. సాయంత్రం గుళ్ళో గంటలు మోగినప్పుడు, సాయంత్రం ఆరాత్రికం సమయానికి గుళ్ళో గంటలు మోగినప్పుడు అయ్యయ్యో ఈ చిన్న జీవితంలో ఇంకో రోజు గడిచిపోయింది, నేను ఏమనుకుంటున్నాను, ఆ లక్ష్యాన్ని నేను ఏమాత్రం చేరుకోలేకపోయాను అని చెప్పి ఆయనకి చాలా గొప్ప బాధ కలిగేది, పరితాపం, అసంతృప్తి. ఆయన తల నేలకేసి కొట్టుకుని అమ్మా ఈ స్వల్పమైన జీవితంలో ఇంకో రోజు గడిచిపోయిందమ్మా, నాకు నీ దర్శనం లభించలేదమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉండేవాడు. నీటిలో కనుక ఎవరైనా తలకాయను ముంచి అదిమి పెడితే వాడు ఎలా ఊపిరి పీల్చడానికి ఎలా తన్నుకుంటాడో ఆ విధంగా గదాధర్ అమ్మవారి కోసం ఆయన తన్నుకుంటున్నాడు. అటువంటి వ్యాకులత ఆయన కలిగింది. ఆయనే ఆ విషయాన్ని తర్వాత కాలంలో చెప్పారు. అటువంటి కోరిక, అటువంటి ఆరాటం ఆయనలో ఒక అంతర్భాగం అయిపోయింది. ఈ వ్యాకులత ఎలా ఉంది అన్నదాన్ని గురుదేవులే తన మాటల్లో చెప్పారు. ఏమిటంటే ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, ఆ దొంగ ఒక గదిలో ఉన్నాడు. ఆ గదికి ఆనుకునే ఉన్న పక్క గదిలో చాలా గొప్ప బంగారం మూట ఒకటి ఉంది. ఆ మూట ఉంది కనుక ఈ దొంగకి తెలిస్తే అప్పుడు ఆ దొంగ పరిస్థితి అట్లా ఉంటుంది. ఎలాగోలాగ ఆ పక్క గదిలోకి వెళ్ళాలి, దాన్ని కొట్టేయాలి, అదే ఆలోచిస్తుంటాడు కదా. అదేవిధంగా జీవాత్మ పరమాత్మ ఈ రెంటిని వేరు చేసే ఒక గోడ, మాయ అనే గోడ ఒకటి ఉంది. ఆ మాయ అనే అడ్డుగోడలో కనుక మనం కన్నం వేస్తే, మాయలో కనుక మనం కన్నం వేస్తే అప్పుడు పరమాత్మ దర్శనం అవుతుంది అని చెప్పి తెలిస్తే ఆ మనిషి ఎట్లా ఉంటాడు, ఆ దొంగ పరిస్థితి ఎలా ఉంటుందో ఇది తెలిసిన వాడి పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది. గురుదేవులు చెప్తారన్నమాట, నా పరిస్థితి ఆ విధంగా ఉంది. ఆ దొంగ ఎలా ఉన్నాడో, ఆయన గిజగిజలాడుతున్నాడు దొంగ, అదేవిధంగా నేను కూడా ఆరాటపడుతున్నాను అని చెప్పి ఆయన చెప్పారు. నిద్రాహారాలు లేవు, రాత్రి పగళ్ళు గడిచిపోతున్నాయి, జీవితం నిరర్థకం అయిపోతుంది. అయ్యో నేను అనుకున్నది సాధించలేకుండా ఉన్నానే అని చెప్పి ఆయన బాధపడుతున్నారు. ఈ దివ్యమైన ఉన్మాదంలో ఒకరోజు ఆయన జగజ్జనని ఆలయంలోకి వెళ్ళి అక్కడ బలికి వాడే కత్తి ఉంది, పెద్ద కత్తి. ఆ కత్తి తీసుకుని తన తలనే ఆయన నరుకోబోయారు. ఎప్పుడైతే ఆ పని ఆయన చేయబోయారో ఆయన మనస్సులో, ఆయన హృదయంలో అది
ఒక తెర తీసినట్టు అయింది. ఆ తెర వెనకాల ఇంతవరకు ఏదైతే ఉందో ఒక గొప్ప అనుభూతి, సచ్చిదానంద పరతత్వం ఏదైతే ఉందో అదే జగజ్జనని, అది ఆయనకి అనుభూతి కలిగింది, ఆయన దర్శనం ఇచ్చింది. ఆయన ఈ అనుభవాన్ని గురించి ఆయనే చెప్పారు తర్వాత కాలంలో. ఏమిటంటే దివ్యజనని అనేక మంది పిల్లల్ని పెంచుతున్న గృహిణి లాంటిది. గృహిణి దగ్గర చాలామంది పిల్లలు ఉంటారు, అందరినీ పెంచుతూ ఉంటుంది. అయితే ఆ పిల్లల్ని ఏం చేస్తుంది, ఆవిడ ఆటల్లో అరే ఈ ఆడుకో, ఈ బొమ్మతో ఆడుకో, అది ఇది అని చెప్పి తను పని చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. పిల్లలు ఆ బొమ్మలతో ఆడుకుంటూ హాయిగా ఉంటూ ఉంటారు. అక్కడ మిఠాయిలు ఉంటాయి, తింటూ ఉంటారు. చాలా కాలం గడిచిపోతూ ఉంటుంది. అమ్మను పట్టించుకోరు, ఆటల్లో మునిగి ఉంటారు, అమ్మను మర్చిపోతారు. చివరికి ఏదో ఒక బిడ్డకి ఆకలి వేసి అప్పుడు అమ్మ గుర్తొస్తుంది. అమ్మ గుర్తు రావడంతో ఏడవడం మొదలు పెడుతుంది ఆ బిడ్డ. ఎప్పుడైతే ఆ బిడ్డ నిజంగా ఏడుస్తూ అమ్మ కావాలంటుందో అప్పుడు ఆ బిడ్డ కోసం అమ్మ పరుగున వస్తుంది, వచ్చి సంకల్లో తీసుకుంటుంది. దివ్యజనని కూడా అలాంటిది అని చెప్తారు. మనుషులందరూ కూడా ఆటలు ఆడుకుంటున్నారు, బొమ్మలు తీసుకొని హాయిగా ఉన్నారు. ఈ ప్రపంచంలో రకరకాల బొమ్మలు, ఆస్తిపాస్తులు, ఇంకోటి అన్నీ బోల్డ్ ఉన్నాయి. అవన్నీ చూస్తూ హాయిగా ఉన్నారు, అమ్మను పట్టించుకోవడం లేదు. అందుకని అమ్మ కూడా పట్టించుకోవడం లేదు. కానీ ఎప్పుడైతే వీటిలన్నిటిని వదిలి అమ్మ కావాలి అని చెప్పి భక్తుడు అడవడం మొదలు పెడతాడు, అప్పుడు ఆ అమ్మ తనంతట తానుగా సాక్షాత్కరిస్తుంది. అది కూడా ఎట్లాగా, సాకారం నిరాకారం ఇవన్నీ కలిసిన సచ్చిదానంద స్వరూపంగా ఆవిడ సాక్షాత్కరిస్తుంది. గదాధర్ ఆ కలిగిన సాక్షాత్కారాన్ని కూడా వివరించారు. ఏమిటంటే ఇళ్ళు, వాకిళ్ళు, దేవాలయాలు సమస్తం అన్నీ అదృశ్యమైపోతూ నాకు కనిపించాయి. అన్ని వైపుల శూన్యంగా ఉంది. అయితే నాకు కనిపించింది ఏమిటి, గొప్ప వెలుగు, చాలా గొప్ప వెలుగు. అది కూడా ఏంటి, ఒక చైతన్య ప్రకాశం, ఒక పెద్ద సముద్రంలాగా. నేను ఎటు చూసినా, ఎంత దూరం చూసినా సరే అన్ని వైపులా అదే ఒక పెద్ద తరంగాల్లాగా బ్రహ్మాండమైన కాంతి. ఆ తరంగాలన్నీ కూడా నా వైపు వచ్చేస్తూ కనిపించాయి. అవన్నీ కూడా నా మీదకి బ్రహ్మాండమైన వేగంతో వచ్చేసి నా మీద పడుతున్నట్టుగా నాకు కనిపించింది. అవన్నీ కూడా ఏం చేశాయి, నన్ను పూర్తిగా ముంచేసాయి. ఇంకా దానిలో నేను ఉక్కిరిబిక్కిరైపోయాను. నాకు బాగా చైతన్యం లేదు, పూర్తిగా పోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో, ఆ రోజు, ఆ మర్నాడు ఇవన్నీ ఎట్లా గడిచాయో నాకేమీ తెలియదు. ఆ దివ్య దర్శనం అయింది ఆయనకి. ఆ దివ్య దర్శనంతో ఆయనకి 2 రోజుల పాటు ఆయనకి ఏమీ తెలియదు. అంతకుముందు ఎప్పుడు ఆయన అనుభవించని ఒక అనంతమైన ఆనందం, భావాతీతమైన ఆనందం ఆయన లోపల ప్రవహిస్తున్నట్టుగా ఆయనకి తోచింది. అది అనుభూతి కలిగింది ఆయనకి. ఆ దివ్య ప్రకాశమే దివ్యజనని అనే ప్రత్యక్ష జ్ఞానం ఖచ్చితంగా ఆయన చూశారు తన కళ్ళతో, తన మనస్సుతో. అది ఆయనకి కనిపించింది. ఆ విధంగా తీవ్రమైన వ్యాకులత, దానికి తోడు అసాధారణమైన అనుభూతి, ఏకంగా అమ్మవారే దర్శనం ఇచ్చింది. అటువంటి గనక జరిగితే మామూలు మనుషులు అది తట్టుకోలేరు. అయితే గదాధర్ చాలా గొప్ప సాత్విక సంపద గలవాడు. ఆయన మంచి సాత్విక లక్షణం ఉంది ఆయన శరీరంలో. అటువంటి వాడి శరీరం, ఆయన నరాలు చంద్రవందరైపోయాయి దీని దెబ్బతో. మళ్ళీ అవన్నీ కూడా సరయ్యి ఆయన మామూలు జీవితంలోకి రావడానికి కొంత సమయం పట్టింది. సాధారణంగా ఇలా ప్రవర్తిస్తూ కనుక మనకు ఎవరన్నా కనిపిస్తే మనం ఏమంటాం, వెంటనే ఏమన్నా పిచ్చివాళ్ళండి అంటాం. అయితే ఈ పిచ్చివాడనే స్థితి ఎలా ఉంటుంది, సాధారణంగా మామూలు మనిషి కంటే తక్కువ స్థాయిలో ఉంటుంది. వాడి ఆలోచనలకు ఏం అర్థం ఉండదు. అటువంటి వాడిని మనం పిచ్చివాడు అంటాం. గదాధర్కి కలిగింది అటువంటి స్థితి కాదు, అసామాన్యమైన స్థితి. ఆయనకి తెలివితేటలు లేకుండా లేరు, ఆయన మామూలుగా ఆలోచించలేని పరిస్థితుల్లో లేరు. ఏదేదో ఆలోచించడం, ఏదేదో పిచ్చి పిచ్చి మాట్లాడడం అలా ఏమీ లేదు ఆయన పరిస్థితి. ఆయన కలిగినది దివ్య అనుభూతి. మన సాధారణంగా మనుషులు ఏం చేస్తారు, ఏమంటే ఈ మనిషి మామూలు మనుషుల కంటే తక్కువ రకంగా ఉన్నాడు, నీచమైన స్థితిలో ఉన్నాడు, అందువల్ల మనం పిచ్చి అంటున్నాము. కానీ గదాధర్ లాంటి వాడు అతీతమైన స్థితిలో ఉన్నాడు, అసామాన్యమైన స్థితిలో ఉన్నాడు. అందువల్ల వాళ్ళ గురించి మనం సరిగ్గా అర్థం చేసుకోలేం. అది కూడా మనం పిచ్చి అనే అనుకుంటాం. అలా అనుకోకూడదు. సాధారణంగా ఏమవుతుంది, మొదటి రకం మామూలు పిచ్చి వాళ్ళల్లో ఏంటంటే వాళ్ళ వ్యక్తిత్వం ఉండదు, వ్యక్తిత్వం పోతుంది. వాడికి ఏమీ తెలియదు, వాడికి
నువ్వెవరు ఏమిటంటే వాడు చెప్పలేడు. కానీ రెండో రకమైన వాళ్ళల్లో ఈ వ్యక్తిత్వం అనేది పోదు, దానికి పరిపూర్ణత్వం కలుగుతుంది, దానికి బ్రహ్మాండమైన శక్తి కలుగుతుంది, దానిలో గొప్ప వివేకం కలుగుతుంది, దానికి ఒక పరిపూర్ణత్వం, ఆ వ్యక్తిత్వానికి ఒక పరిపూర్ణత్వం కలుగుతుంది. అటువంటి స్థితి గదాధరి కలిగింది. ఇది మామూలు మనుషులు గుర్తించలేరు. ఆయన గదాధరి మేనల్లుడు కూడా అదేం అర్థం కాలేదు. ఆయన అనుకున్నాడు ఈయనకి మతిస్థిమితం తప్పుతోంది అనుకున్నాడు. అంతేకాకుండా మధురనాథ్ విశ్వాస్ కూడా అన్ని విధాలుగా ఇదంతా జరుగుతున్నా సరే ఆయన గదాధర్ని ఆయన సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆయనకి కూడా అనుమానం కలిగింది, ఏమిటిది భక్తి సాధనలు బాగా ఎక్కువ అవుతున్నట్టున్నాయి, ఇక అందువల్ల శారీరకంగా మానసికంగా ఈయన తట్టుకోలేక ఈయన మతి భ్రమణం కలుగుతోంది అని చెప్పి ఆయన అనుకున్నాడు. అనుకుని ఆయన గొప్ప వైద్యుడికి, ఆయుర్వేద వైద్యుడికి ఒక ఆయనకి చూపించాడు. కానీ ఎన్ని మందులు వాడినా ఏం ప్రయోజనం లేదు. ఈ వైద్యుల్లో ఒక ఆయన ఉన్నాడు, దుర్గాప్రసాద్ సేన్ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. ఆయన గదాధర్ లక్షణాలన్నీ చూసి ఒక మాట అంటాడనమాట, ఏంటంటే ఏదో ఒక ఆధ్యాత్మికమైన మనస్థితి వల్ల ఇవన్నీ కలుగుతున్నాయండి, ఇది మామూలుగా కలిగేది కాదు, ఈయనకి మందులు వాడడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, అది కాదు, మందులతో తగ్గే స్థితి కాదు, ఈయన చాలా ఉన్నతమైన స్థితి, ఒక మంచి స్థితి, భగవంతుడి గురించిన స్థితి, అది కూడా ఏంటంటే ఆధ్యాత్మిక సాధనల వల్ల కలిగే స్థితి కలిగింది, అందువల్ల దీనికి మందు ఏమీ లేదు అని చెప్పారు. ఈ తర్వాత కాలంలో ఒక గురువు వచ్చారు, ఆవిడ పేరు భైరవి బ్రాహ్మణి. భైరవి బ్రాహ్మణి వచ్చి గదాధర్తో ఉండి ఆయన చేత రకరకాల సాధనలన్నీ చేయించారు. ఆవిడ గొప్ప గురువు. ఆవిడ గురించి, భైరవి బ్రాహ్మణి గారి గురించి, ఆవిడ శిష్యరికంలో గదాధర్ ఏమి నేర్చుకున్నాడు ఆ విషయాన్ని గురించి మనం వచ్చే భాగంలో చూద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.